ఈయన ఏమి చేయబోతున్నాడు అన్నది ఆరా తీశారు. ఆ క్రమంలో అర్థమైంది ఏమంటే ఇంకా 3.5 సంవత్సరం ఉందనగానే ఈయన రిజైన్ ఇచ్చింది దేనికోసం అంటే ఈయనకి గవర్నర్ పోస్ట్ బీజేపీ ఇవ్వడానికి ఒక ఒప్పందం జరిగింది. అందుకనే ఈయన రిజైన్ చేశాడు. ఈ పోస్ట్ బీజేపీకే వెళ్తుంది ఈ సీటు. సో ముందుగానే వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఈయన యాక్టివ్ రాజకీయాల నుంచి పక్కకెళ్ళి గవర్నర్ గాను లేకపోతే ఇటువంటి రాజ్యాంగ పదవుల్లో బీజేపీకి దగ్గరయ్యి జగన్కి కూడా అనుకూలంగా ఉండాలి. ఇది జగన్ అండ్ బీజేపీ కలిసి వేసిన స్కెచ్ అనేది అంటున్నారు. ఎందుకంటే మనం చూస్తే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్కి యాంటీగా మోడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు ఇప్పటివరకు. ఎందుకంటే జగన్ స్ట్రాంగ్గా ఉండడం అనేది మోడీకి అవసరం. జగన్ కానీ వీక్ అయిపోతే చంద్రబాబు బలపడతాడు. కాబట్టి చంద్రబాబు బలపడడం అనేది మోడీకి ఇష్టం లేదు. సో బ్యాలెన్స్గా జగన్ పెట్టుకోవాలి. జగన్ ఎప్పుడు కూడా ఈ 10 ఏళ్లలో మోడీకి అనుకూలంగా ఉంటున్నాడు. మోడీ అడిగినా అడగకపోయినా బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి జగన్తో వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. జగన్ వాళ్ళ కంట్రోల్లో ఉండే వ్యక్తి. కాబట్టి జగన్ని రెండోది జగన్కి కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది. 40% ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని నాశనం చేసి జైలుకి పంపించేసి చంద్రబాబు బలపడాలని బీజేపీ ఎందుకు కోరుకుంటుంది? ఎవరైనా వీక్ అయితే ఆ ప్లేస్లోకి బీజేపీ రావాలనుకుంటారు. ఇప్పుడు జగన్ వీక్ అయిపోయి జగన్ని తొక్కేస్తే ఆ ప్లేస్లోకి బీజేపీ రావడానికి సమయం రెడీగా లేదు, అనుకూలంగా లేదు. అనుకూలంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్ అయినా వాళ్ళు తొక్కేస్తారు. ఈ పొలిటికల్ కాంటెక్స్ట్లో విజయసాయిరెడ్డి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నాడు. సో విజయసాయిరెడ్డి కూడా వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు ఆయనకి 67 ఏళ్ళు ఇప్పుడు. సో ఇంకా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న ఆయన సాధించేది ఏం లేదు. కాబట్టి ఆయన ఏమనుకున్నా అంటే బీజేపీకి దగ్గరగా ఉండి ఆయన ముందు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి ఈ కేసుల నుంచి బయటపడాలి. కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ వైపు ఉంటే గవర్నర్గా రేపు ఉంటే చంద్రబాబు ఆయన్ని టచ్ చేయడు. కాబట్టి ఆయనకి ఆ భయం లేదు. కేసులు మెల్లమెల్లగా పోతాయి. అదే నెంబర్ 1 ఆయనకున్న. ఎందుకంటే 67 ఏళ్ల వయసులో ఆయన పోయి జైళ్ళల్లో ఉండడం అనేది కష్టమైన పని. అందుకని ఆయన ఆ నిర్ణయానికి వెనక ఈ లాజిక్ ఉంది. రెండవ లాజిక్ ఏంటంటే జగన్కి ఆయన లాయలిస్ట్. ఇప్పటికీ చనిపోయే వరకు నాకు తెలిసి ఆయన లాయలిస్ట్గానే ఉంటాడు, పైకి మాట్లాడుకున్నా. సో అందువల్ల బీజేపీతో అనుకూలంగా ఉండి బీజేపీతో జగన్ వైపున లాబింగ్లు చేయడానికి నమ్మకంగా ఉండేవాళ్ళు జగన్కి ఇంకెవరు కూడా లేరు ఈ స్థాయిలో. విజయసాయిరెడ్డి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, 2016 నుంచి ఇది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇప్పుడు చెన్నైలో ఆయనకి గవర్నర్ పోస్ట్ ఇవ్వాలనేది బీజేపీ అనుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈయనకి చెన్నైలో పోస్టులు ఉన్నాయి. పక్కన నెల్లూరు, తమిళ్ బాగొచ్చు, చెన్నై పాలిటిక్స్ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఉంటే అక్కడ రేపు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు రాబోయే క్రమంలో ఇటువంటి ఒక రాజకీయ వ్యూహాలు రచించగలిగిన నైపుణ్యం ఉండి లాయల్గా బీజేపీకి ఉండగలిగిన వ్యక్తి అక్కడ ఉంటే అక్కడ బీజేపీని స్ట్రెంగ్తన్ ఎలా చేయాలనే దానికి ఈయన బాగా ఉపయోగపడతాడు. రవి కంటే కూడా ఈయన ఎఫిషియెంట్ అనేది బీజేపీ పెద్దల ఆలోచనగా ఉంది. సో అది చేయగలిగారు అనుకో, ఈ రేపొద్దున ఆయనకి ఇలాంటి పదవులు ఎన్నైనా కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో ఈయనకి ఇంకో 67 అంటే ఇంకో 10-15 ఇయర్స్ యాక్టివ్గా రాజకీయాల్లో అనుకున్నా కూడా ఈయనకి ఇబ్బంది లేదు. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆయన ఖచ్చితంగా తమిళనాడు గవర్నర్ వెళ్ళే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.